హలో. నమస్తే అండి వీరబ్రహ్మం గారు. వాయిస్ వినిపిస్తుందా మీది? నా వాయిస్ వినిపిస్తుందా నాకు మీకు? వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా? యాహ్! వినిపిస్తుంటుంది. ఏదో ప్రాబ్లమ్ నా సైడ్ నుంచి అనుకుంటా. చెప్పండి వీరబ్రహ్మం గారు. ఓకే సార్. నా గురించి మీకు తెలియదేమో అనుకున్నాను. సో, నా గురించి కూడా తెలుసనమాట మీకు. టాక్ రేషనల్ అంతే కదండీ! అంటే అందరి కోసం తెలుసుకోవడమే మా అదే. పని. అదే. చెప్పండి. ఓకే. అదే ఇప్పుడు మీరు చెప్పారు గదా! ఇలా భర్త చనిపోయిన స్త్రీ మరిదితో సంసారం చేసి పిల్లలకంటుంది. కాపురం ఏమంటారు? ఆ! అది వియోగం దాన్ని చెంది ఆహ్, పిల్లల్ని నియోగ ధర్మము దాన్ని ఏం చెప్పారీళ్ళు? నియోగ సెరమనీ. ఇది యాక్చువల్‌గా చాప్టర్ పేరు మ్యారేజ్ అన్నమాట. చాప్టర్ పేరే మ్యారేజ్. అది థర్డ్ సనాతన చాప్టర్. ధర్మం. అది సనాతన కరెక్ట్. ధర్మమేనండి? ఆ! దిస్ ఈస్ యాహ్! ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా సనాతన ధర్మము అంటే ఉండదు. దేర్ ఆర్ సెట్ ఆఫ్ ధర్మ హ్మ్. గ్రంథాస్. సెట్ ఆఫ్ ధర్మ గ్రంథ అంటే ఏంటంటే, హ్మ్. మనుస్మృతి. హ్మ్. మీరు అనకండి. అంటే కొద్దిగా జస్ట్ వినండి అంతే. ఓకే. ఓకే. దేర్ ఓకే. ఆర్ సెట్ చెప్పండి. ఆఫ్ మత గ్రంథాలుంటాయి. అవేంటంటే, 1 మనుస్మృతి, 2 పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, గౌతమ స్మృతి, శంఖలిఖిత స్మృతి, అలాగనమాట. మట్టి, మశానం అని చెప్పేసి చాలా రకాలుంటాయనమాట. ఈ సెట్ ఆఫ్ గ్రంథాలు అన్నీ కలిపే సనాతన ధర్మం. ఈ సెట్ ఆఫ్ గ్రంథాలుతో పాటు మనం చేసే క్రతువులు ఏవైతే ఉంటాయో, అంటే యజ్ఞ యాగాదులు, పిల్లలు పుట్టకపోతే అశ్వమేధ యాగము, లేకపోతే పుత్రకామేష్టి యాగం చేయడం లాంటివి. ఓకే. ఇటువంటివన్నీ ఓకే. నువ్వే ఓకే సార్. కాదురా ఓకే. బాబు. ఓకే. వినండి. ఇటువంటిది నువ్వే కాదు, దశరథుడు కూడా చేసాడు అని ప్రమోట్ చేయడం కోసం రాసిన పురాణాలుంటాయన్నమాట. ఇదంతా కలిసి వెరసి సనాతన ధర్మం. ఇప్పుడు చెప్పండి. నా నాకేంటంటే ఇప్పుడు ఇది సనాతన ధర్మం అంటున్నారు. సతీ సహగమనం గూడా సనాతన ధర్మం అంటున్నారు. అంటే ఏంటి సతీ సహగమనం ప్రకారం భర్త చనిపోయిన తర్వాత స్త్రీ మంటల్లో పడి సావాలని ఒక రూల్ ఉంది. సో, మంటల్లో ఇక్కడేమో తోసేస్తారు. మళ్ళీ ఇంగో మంటల్లో తోసేస్తారు. మంటల్లో అది పడి చావడం కాదు. తోసేస్తారు, నెట్టేస్తారు ఏదో ఒకటి చేస్తారు. హ్మ్. అది కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడేంటో మరిదితో కలిసి పిల్లల్ని కనమని చెప్తున్నారు. 2 అసలు ఒక ధర్మమేనా? లేకుంటే ఇవి వేరు వేరా? 2 వేరు వేరు. వేరు వేరు అంటే 2 వేరు వేరు టాపిక్స్ కదండీ. ఒకటేంటంటే భర్త చనిపోయిన తరువాత సతీ సహగమనము చెయ్యకపోతే ఆమె ఎలా జీవించాలి అన్న శ్లోకాలు కూడా చూపించాను నేను. ఆమె గడ్డి గాదం తింటూ, ఆకులు, అలములు తింటూ ఒక బ్రహ్మచారిలాగా జీవించే లైఫ్ ఒకటి. లేదంటే ఆమె గనక అది ఆ స్లైడ్స్ పెడతాను. నా దగ్గర పెట్టాను. ఆ దాంట్లో ఏంటంటే నువ్వు గనక మీకుంటుందండి. నువ్వు గనక అమెరికా ఎళ్తే కోట్లు సంపాదించొచ్చు. లేదంటే నువ్విక్కడే ఒక పకోడీ కొట్టెట్టుకో అని 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఏది గూడా బెస్ట్ అమెరికా ఎళ్తారనుకుంటారు. ఏది బెస్ట్ మీకేది బెస్ట్ అయితే అది. ఓకే. ఓకే. ఒకవేళ అంటే సనాతనంలో ఓకే. ఓకే సార్. మీరు కొంచెం క్లుప్తంగా చెప్పండి. నేను అర్థం చేసుకోగలను. అంటే సనాతన ధర్మంలో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకిష్టం వచ్చింది చూజ్ చేసుకోవటం. హ్మ్. సనాతన ధర్మాలు సో, ఆప్షన్స్ అంటే ఉన్నాయి. సనాతన ధర్మంలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చింది చూసుకోవడం. కానీ నేనెందుకు మీకు ఈ మాట చెప్పాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారంటే నేను చాలా స్మార్ట్ స్టూడెంట్స్‌ని. మ్యాథ్ నాకు కాలిక్యులస్ వచ్చు. అందువల్ల మీరు నాకు పైపైన చెప్పేసిండ్రు తప్ప, మీరు నాకు కిందకెళ్ళి ఆల్జీబ్రా చెప్పొద్దంటున్నారు. నేను చెప్పేది మీకోసం కాదు. వినే ఆడియన్స్ కోసం మాట. అందువల్లే మేము రకరకాల అనాలజీలు, రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చేదేంటంటే, వచ్చినోడు ఐఐటీ స్మార్ట్ స్టూడెంట్ గనక జస్ట్ చెప్పితే అర్థమైపోద్ది అని చెప్పేసి మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం కాదు చెప్పేది మేము చెప్పేది. మేము చెప్పే డీటెయిల్స్ యావరేజ్ స్టూడెంట్స్‌కనమాట. క్లాస్‌లో నాకు తెలిసి ఇక్కడ మీ చెప్పేది వినండి. ప్యానెల్‌లో కూడా అందరూ అందరూ సరే స్మార్ట్ చెప్పండి. చెప్పండి. ఐఐటీ స్టూడెంట్స్ అంటారా? హ్మ్. సరే అనిపిస్తుంది పర్లేదు. నాకు. సరే ఒక ఓకే. సరే రకంగా నెక్స్ట్. నేనే వీళ్ళందరికన్నా డల్ స్టూడెంట్‌ని. నాకే ఇంత వివరణ అవసరం లేదని నేను చెప్తాను. ఓకే. సరే. వివరణ ఏం కాదు. నేను చెప్పిందేంటంటే, ఒక స్త్రీకి 2 హ్మ్. ఆప్షన్స్ ఇచ్చారు. ఒక ఆప్షన్ ఏంటంటే, నీవు 3,50,00,00,000 సంవత్సరాలు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తావు అని ఆప్షన్ ఒకటి. దాన్ని అమెరికా జాబ్‌తో కంపేర్ చేశా. రెండోదేంటి ఇంటి పక్కనే పకోడీ షాప్ పెట్టుకో అనేది ఇంకోటి చేశాననమాట. చాలామంది అన్ని సో కోట్ల సంపాదించడానికి మొగ్గు చూపిస్తారు గనక, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఒప్పిస్తారు. ఏంటంటే, నా కొడుకు చనిపోయిన తర్వాత అతను ఎక్కడో నరకంలో లేకుండా స్వర్గానికెళ్ళాలంటే నువ్వు సతీసహగమనం చెయ్యి. మీరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారంటే, దేర్ ఈస్ ఎన్ ఆప్షన్. మేము స్త్రీకి చాలా రకాల చాయిస్‌లిచ్చాము. ఒకటి సతీసహగమనం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు బలవంతం లేదు. ఇంకొకటేంటి
బ్రహ్మచారినిగా ఉండు. మూడోదేంటి పిల్లలు కావాలా? మరిదితో పడుకో అని 3 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో ఏ ఆప్షన్‌కి ఎక్కువ క్రెడిట్ ఉంది? ఏ ఆప్షన్‌కి తల్లిదండ్రులు స్త్రీని మైండ్ కన్విన్స్ చేసి, మన రాజా రామ్మోహన్ రాయ్ గారి వదిన్ని ఎలాగైతే మంటల్లో ఏసేసారో, ఆ విధంగా చేసిందే సతీ సహగమనం. దట్ ఈస్ ద వే హౌర్ మేము చెప్పడానికి కారణం. మీరెలాంటి పాయింట్ ఓకే. పట్టుకొస్తున్నారంటే, ఈ స్త్రీ నియోగ ధర్మం ఉంది గనక, అంటే నియోగ ధర్మం చేస్తుంది అంటే భర్త చనిపోయాడంటే, ఆమెను సతీ సహగమనం తొయ్యలేదు గనక ఆమె బతికింది. బతికింది గనక ఆమెకు మరిది ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మీరు చెప్పిన సతీ సహగమనం తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు మీరు. దీన్నే బత్తాయి కైండ్ ఆఫ్ ఐడియాలజీ అంటారనమాట. మేము అందుకే చాలా మంది అయ్యో! 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 విమర్శించేది ఏంటంటే చెప్పేదేనండి. చాలా ఓకే. మందిని ఓకే. నేను విమర్శించేది ఒకసారి ఏంటంటే, నా మైండ్‌లో ఒకటి ఏముందో మీరు ముందే చెప్పేయవాకండి. ఆ! పోన్లే మీరు మీరు పక్కన పెట్టండి. పాయింట్ మెజారిటీ ఆఫ్ ద పాయింట్‌కొద్దాం. జనరల్ పాయింట్‌కొద్దాం. ఒక పాయింట్ చెప్పేసానండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే, ఇక్కడ సతీ సహగమనం ఈ అమ్మాయి కేసులో ఎక్కడ ఈ మితాక్షర గారు చెప్పిన ఈ కేసులో మరిది ధర్మాన్ని నిర్వహించింది కనుక, ఈ పర్టిక్యులర్ లేడీకి సతీ సహగమనం వర్క్ అవ్వలేదు గనక, సతీ సహగమనం లేదు అని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మీరు అలా చేయట్లేదన్నారు గనక ఓకే. అప్పుడు చెప్పండి. లేదు, లేదు అని నేను చెప్పడం లేదండి. ఉంది. చనిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే సనాతన ధర్మం ఒకదానికే స్టిక్ అయ్యి లేదు. ఖచ్చితంగా మీరేంటంటే నెట్టేస్తారు అని చెప్తున్నారు గదా! మంటల్లో. నెట్టేస్తారు అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని ప్రేమగానే పెంచుకుంటారు. ఇప్పుడు మీరు ఒకటి అమెరికా జాబ్ అన్నారు. ఒకటేమో బజ్జీ కొట్టు అన్నారు. అందరికి అమెరికా జాబే ఇష్టం ఉండాలని లేదు. నాలాంటోడికి బజ్జీ కొట్టు ఇంటి దగ్గరుండి బజ్జీ కొట్టు పెట్టుకోవటం ఇష్టం ఉంది. సో, అది పర్సన్ టు పర్సన్ ఒపీనియన్. ఓకేనా? అదేనండి సో, నేను అంటే చెప్పేది. ఇక్కడేంటంటే ఆప్షన్స్ ఉన్నాయి. బజ్జీ కొట్టు తీసేసి నేను చెప్పిందేంటంటే, మరిది చేత నెయ్యి రాయించుకుంటావా? లేకపోతే మంటల్లో దూకుతావా? అంటే ఏ స్త్రీ అయినా ఏం సెలెక్ట్ చేసుకుంటది? మీరు చెప్పండి. మ బ్రతికుండడమే మంచిది. ఎవరైతే ఏమి ఇంకొకడిని పెళ్లి చేసుకొని ఏదో ఒకటి చేస్తాం. ముందు జీవితం ఉంటుంది కదా! అని చెప్పి మరిదితోటే ఓకే అంటుంది. ఆ అదే 2 ఆప్షన్సే ఉంటాయి. నేనేదో సెటైరికల్‌గా ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు దాన్ని స్టిక్ అయ్యారు. అది నేను చెప్పేదేంటంటే, దట్ ఈస్ సనాతన దాంట్లో ధర్మం. తప్పేముందండి? సరే. ఇప్పుడు తప్పేముందా? ఇప్పుడు మీకు అబ్బా! తప్పేమనిపించింది దాంట్లో? అదే. అదే. చెప్పండి. చెప్పండి. ఆ స్త్రీ అంటే వేరే మీ పెళ్లి మైండ్ ఎందుకు సెట్ ఏంటో చేసుకోకూడదు? అర్థమవుతుంది. మరిది గారితోనే ఎందుకు పడుకోవాలి? అది నా పాయింట్. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోకూడదు అనే ఆప్షన్ లేదంటారా? ఈ సనాతన ధర్మంలో ఎక్కడన్నా ఉందా? ఇంక వేరే పెళ్లి చేసుకోకూడదని. వేరే పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు సనాతనులు కాదంటారా? మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు గురించి హ్మ్. మాట్లాడుతున్నారా? ఆ రోజున్న సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారా అనేది చాలా నేను ఇంపార్టెంట్. ఆ రోజులున్న సామాజిక పరిస్థితుల గురించే మాట్లాడుతున్నాను. నాకు తెలిసి సతీ సహగమనం అంత విస్తృతంగా ఎక్కడా లేదు. మహా అయితే ఈ కోట్ల జనాల్లో మహా అయితే ఒక 100 మంది చనిపోయి ఉంటారేమో. అంటే ఏంటంటే ఆ ఆప్షన్ చూజ్ చేసుకునేవాళ్ళు మీ తక్కువ దగ్గర మంది ఉన్నారు. ఎక్కువ స్టాటిస్టిక్స్ శాతం ఉన్నాయండి? ఏంటంటే మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయా? 100 మంది చనిపోయారనే స్టాటిస్టిక్స్ ఉందా మీ దగ్గర? 100 మందే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను. అంటే అంత విస్తృతంగా లేదు నాకు తెలిసి. హ్మ్. అంటే ఏంటి అందరూ ఎక్కువ ఇష్టపడేదైతే ఎక్కువగా జరగాలి. అంత ఎక్కువగా అయితే ఎక్కడ జరగలేదు. మీకు మీకు తెలుసా అది మీ ఒక దగ్గరుంటే చూపించండి స్టాటిస్టిక్స్ ఎంత విపరీతంగా జరిగిందండి. ఎంతమంది జనాభాలో ఇంతమంది ఇలా చనిపోయారు. బ్రతికినోళ్ళు చాలా తక్కువ అని చూపించండి నేను ఒప్పుకుంటా. చూడండి మిమ్మల్ని కన్విన్స్ చేయడం మా యొక్క మెయిన్ గోల్ కాదు. నేను చెప్పేదేంటంటే, కోట్లలో ఒక్క అమ్మాయిని తీసుకెళ్ళి సతీ సహగమనం పేరిట మంటల్లో ఏసిన రీసెంట్‌గా ఈ మధ్యన ఒక 6 కేసులొచ్చినాయన్నమాట. ఓకే. ఏసిన దట్ ఈస్ దట్ ఈస్ ద రిలీక్స్ ఆఫ్ సనాతన ధర్మ. దట్ ఈస్ ద పాయింట్. చూపించి విస్తృతంగా ఎక్కడ జరుగుతుందో చెప్పు. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే, మత గ్రంథాలలోని ఈరోజు చట్టం ఒప్పుకోవట్లేదు గనక, ఈరోజు రాజ్యాంగం ఉంది గనక జరగట్లేదు కానీ, మీకు మదనపల్లి అని ఒక కేసులో గుర్తుందా మీకు? మదనపల్లిలోని ఇద్దరు కూతుర్లని పునర్జన్మ, అది మీ ఫేవరెట్ టాపిక్. మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటది. మళ్ళీ ఇంకొక ఆత్మలోకెళ్ళిపోయి మళ్ళీ ఇంకో లోకంలో ఈ ఆత్మలనుంటాయి. అక్కడ ఆ అక్కడికెళ్ళి కేసు ఆత్మను మీద చాలా పట్టుకుంటాయి. సందేహాలున్నాయి. ఇప్పుడు ఆ వినండి కేసు మీద చాలా సందేహాలున్నాయి. వినండి. మీరు ఒక సైడ్ నేను నుంచి ఆలోచిస్తున్నారు. అందులోకి ఎళ్తలేదు. నేను చెప్పేదేంటంటే, హ్మ్. ఇట్స్ ఆల్వేస్ వన్ సింగిల్ కేస్ దట్ ఇండికేట్స్ దట్ దేర్ ఆర్ pitfalls, there are flaws in సనాతన ధర్మ అండ్ ఎంటైర్ సనాతన ధర్మ ఇస్ ఫ్లా. అది నేను చెప్పేది. ఇది పూర్తిగా అనమాట. మీరేమంటున్నారంటే, ఎవరికి ఇవ్వడం కాదు. అందుకనే నేను ఇది పెట్టాను. మీలాంటోళ్ళ కోసమే స్టార్టింగ్‌లో పెట్టాననమాట. ఏది మానవవాదం అంటే. మానవవాదం ఏంటంటే, పరలోకం కంటే ఇహలోకాన్ని మెరుగుపరచడం ముఖ్యము. సమస్యల పరిష్కారానికి, తర్కానికి విజ్ఞానం ఆధారంగా చేసుకోవాలి. ప్రతి మనిషికి కూడా విలువుంటది. మానవుడు మొత్తం అంతా కూడా మానవ తార్కిక విజ్ఞానం ఉపయోగించాలంటది. మీరేమన్నారంటే, హ్మ్. సనాతన ధర్మం ఇవన్నీ ఎక్కడైనా సనాతన చెప్పిందా అని? ధర్మంలో ఉన్నట్టుంది.
అదేనండి. ఈ ఇవన్నీ సనాతన సనాతన ధర్మమే ధర్మం చెప్తుందండి. నేను చెప్పేదేంటంటే, సనాతన ధర్మం అనేది ఒక కలగూర గంప స్టేట్‌మెంట్. ఒక కలగూర గంప వర్డ్ అనమాట. దేర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ సనాతన ధర్మ. దేర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ హిందూ ధర్మ. నాకేమర్థమైందంటే అసలలాంటిది లేనే లేదండి. నాకేమర్థమైందంటే సనాతన ధర్మం మన దేశంలో ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మీరు సనాతన ధర్మానికి యాడ్ చేసి, ఇదిగోండి ఇది ఉంది సనాతన ధర్మం, అది ఉంది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని గబ్బు పట్టిస్తున్నారు మీరు. అసలు మీకు కళ్ళున్నాయండి? వింటున్నారా? చెవులు పనిచేస్తున్నాయా? ఈ మితాక్షర, కళ్ళు యాజ్ఞవల్క్య స్మృతి ఉన్నాయి బాగానే అనిపిస్తుంది. వినండి. మితాక్షర, ఉమ్, యాజ్ఞవల్క్య స్మృతి, మ్యారేజ్ టాపిక్ చాప్టర్ 3 నియోగ సెరమనీ అని ఉమ్, యాజ్ఞవల్క్య ఉమ్. స్మృతి శ్లోకాలతో సహా ఇక్కడ పెడితే, ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి మీకు అంటగడుతున్నాను నేను. ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మం? ఇప్పుడు ఈ స్మృతులు ఇవన్నీ ఏంటండి, చరిత్రకు ఆధారాలు అంటారా? స్మృతులకు చరిత్రకు ఆధారం ఏంటంటే, స్మృతులు అన్నవి అంటే ఇప్పుడు బ్రాహ్మణులు రాసిన స్మృతుల్లో ఉంది. ఆ, ఉమ్, బ్రాహ్మణులు రాసిన స్మృతులు అనేవి ఏంటంటే, బ్రాహ్మణులు రాసిన మతంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ ఆచారాలు చేయాలి, ఏవేవి చేస్తే వాళ్ళకి సద్గతులు లభిస్తాయి అని రాసినవన్నమాట. ఇది అది సమాజంలో ఎప్పుడు రాశారు? ఇదా? ఇది చెప్పాను కదా! ఉమ్. 1918లో డాక్యుమెంట్ చేశారు. ఇది ఇప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎన్ని ఉన్నాయి ఇది. ఎప్పటి నుంచో ఉన్నాయి ఆనవాలు ఉన్నాయా మీ దగ్గర? అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్పడం, ఊహించి చెప్పడం కాదు, మీ దగ్గర ఆనవాలు ఉన్నాయి. మీ బుక్ పెట్టండి. ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు ఇప్పుడు సనాతన 18వ శతాబ్దం నుంచి ఒకసారి ఈ పాయింట్ చెప్పినామండి. సనాతన ధర్మము అంటే ఇది బుక్లెట్ అని చెప్పి మీరు వెళ్ళి కోటిలో ప్లాట్ఫామ్ మీద బుక్ కొనుక్కొచ్చి నాకు ఇప్పించండి. అవే రిఫర్ నేను అదే కదండి చెప్తుంది. సనాతన ధర్మం అంటే ఇదే అని ఒకసారి ఎక్కడా లేదు, కానీ మీరు చెప్తున్నారు ఇది తీసుకొచ్చి సనాతన ధర్మం అని. ఎవడైనా మేమే చెప్పుకోలేదు సనాతన ధర్మంలో మాది సనాతన ధర్మం అంటే ఇదే ఒక డెఫినేషన్ మా దగ్గరే లేదు. మీరు ఎలా చెప్తున్నారని చెప్పి నాకు అనుమానం వస్తుంది. మీరేమన్నా సనాతన ధర్మ రిప్రజెంటేటివ్ ఏంటి? నా దగ్గర లేదంటే మీరేం చెప్తున్నారంటే, ఇంత సనాతన ధర్మం తెలిసిన హిందూని, నేనే ప్రెసిడెంట్ అని నాకే తెలియదని చెప్తున్నారు మీరు. నేను చెప్పేది అలాగే చెప్తున్నా, మరి నేను అర్థం కావట్లేదు. అంటిల్ అన్లెస్ అదర్వైజ్ నేను చూపించిన ఈ డాక్యుమెంట్ కి కాకుండా ఎవడైనా చూపించే వరకు దిస్ స్టాండ్స్ స్టిల్. అది నేను చెప్పేది. నా దగ్గర డాక్యుమెంట్ చూపించాను. మీరేమో ఈ డాక్యుమెంట్ ఎప్పుడు తయారు చేసింది? ఈ రోజు తయారు చేశానండి. జస్ట్ నౌ రాత్రి తయారు చేశా. అంటే రాత్రి మీరేదో తయారు చేసిన రాత్రి నుంచి ఉన్నది, అంతకుముందు ఎప్పుడో జరిగినాయి మీరు ఎలా చెప్తారు? అప్పుడు ఎప్పుడో ఇవన్నీ జరిగినాయి అని చెప్పి వాడెవడో బ్రాహ్మణుడు రాత్రి రాసుకున్నాడండి ఇది మా మత ఆచారం అని చెప్పి అప్పటి నుంచి ఫాలో అవుతారు, అంతేగా అంతకుముందు ఎప్పుడో ఉన్నాయని ఎలా చెప్తారు మీరు? ఇవన్నీ 1000 సంవత్సరాల క్రితం ఫాలో అయ్యారండి, 1000 ఫాలో అయ్యారని చెప్పి రాత్రి రాశాం మేము గ్రంథం అని చెబుతున్నట్టుంది. నేను చెప్పాను కదండి, ఇదంతా రాత్రి ప్రిపేర్ చేసే మెటీరియల్. అదే మీకు చరిత్ర అనేది ఇప్పుడు మీరు రాత్రి రాసిన దాన్ని చూపించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాగుందండి సనాతన ధర్మం అని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు? సో ఇది ఒక నమ్మకం అన్నమాట. ఒక పని చేయండి, రామాయణ మహా గ్రంథాలన్నీ కూడా ప్రతి దాంట్లో మొత్తం ఇదంతా మీకు ఆల్రెడీ శ్రీకృష్ణుడి 4 భార్యలో కూడా సతీసాగమనం చేస్తారని చూపించాను. మీకు చూపించాలి. విన్నారా మీరు? అది ఆ లైవ్ విన్నారా మీరే? సాక్షాత్ వీరబ్రహ్మం అని నాకే తెలియదు అన్నారు కదా మీరు. ఓకే, సాక్షాత్ యూట్యూబ్ లో టాప్ పాపులర్ కర్మ సిద్ధాంత స్పెషలిస్ట్ యాత వీరబ్రహ్మానికే తెలియని సనాతన ధర్మం మీరికి ఎలా తెలిసింది అంటున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే మీకు సనాతన ధర్మం గురించి టాక్ రేషనల్కి సత్యాన్వేషి మనోహర్కి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ప్రస్తుతానికి ఉన్న యూట్యూబ్ లో ఒకరు చెప్పాను కదా, వీఆర్ స్పెషలిస్ట్. బిలీఫ్ కాదు, ఇది పక్కా. నేను ప్రతిదీ నేను ఇప్పటి వరకు ఏది చూపించినా నేను సింగిల్ గా చేతి రాసింది ఒకటే లేదు. ఓకే, మీరు మీ గురించి చెప్పుకోవడం కాదు, మీరు ఆధారాలు చూపించండి, మేమే నమ్ముతాం. అదేనండి ఆధారం మీకు. అదేనండి అందుకే సెటిల్ గా అడిగాను. మీరు ఆధారాలు అంటే మేము రాత్రి ఎప్పటి నుంచి రాశారండి? నేను మామూలుగా ప్రశ్న అడిగాను. మేము రాత్రి రాసాం సెటైర్ గా సమాధానం చెప్తాను అర్థం ఏంటి? ఇదిగోండి ఇక్కడ పెట్టాను. సమాధానం చెప్పడం ఇష్టం లేదు, తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు. సో ఇప్పుడు మీరు ఎలాంటి వాడికి సమాధానం చెప్పడానికి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు. నేను పెట్టింది ఏంటి పేజ్? ఈ బుక్ నుంచి తీసి చెప్పాను కదా, నేనే సొంతంగా రాసింది కాదు, మీకు బుక్ పెట్టాను కదా. ఇదే ఇక్కడ ఉంది క్లియర్ గా. అవునండి ఆ బుక్ ఎప్పటి నుండి ప్రాచుర్యంలో ఉంది.
ఎక్కడి నుంచి ప్రాచుర్యంలో ఉన్నది అన్నది పాయింట్ కాదండి. నేను చెప్పేది ఏంటంటే, అదే బుక్ మెయిన్ ఎప్పుడు పాయింట్ అండి. రాస్తారంటే కాదు. సమాజంలో ఉన్న వాటినే ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కులాలను పొందుపరిచారండి. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కులాలను చేసి అప్పటికప్పుడు కులాలను సృష్టించారా? లేకపోతే సమాజంలో ఆల్రెడీ కులాలున్నాయి గనక ఆ కులాలన్నిట్లి పేర్లు రాజ్యాంగంలో పొందుపరిచారా? ఈ ఒక్క సమాధానం చెప్పండి చాలు నాకు. సో కాబట్టి దానికి మనం అంతకన్నా ముందున్న ఆధారాలు చూసుకోవాలి. జస్ట్ మీకు నేను అడిగిన దానికి అంబేద్కర్ సమాధానం గారు చెప్పండి రాశారు మీరు. కదా అని చెప్పి అదే చెప్తున్నా. మీరు జస్ట్ అంబేద్కర్ గారు రాశారు కదా అని చెప్పి అంతకు ముందు నుంచే ఉన్నాయని మనం బ్లైండ్ గా బిలీవ్ అవ్వకూడదు. అంతకు ముందు ఉన్న ఆధారాలు కూడా చూసుకొని వాటిని వీటిని కంపేర్ చేసుకొని ఇతను చెప్పింది నిజమా అబద్ధం అని చెప్పి చూసుకోవాలి. అసలు మీ మాటకి అసలు వాల్యూ లేదండి. ఎందుకంటే ఆ, అంబేద్కర్ గారు ఉమ్, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ గారు సమాజంలో ఆల్రెడీ కుల వ్యవస్థ ఉంది గనక, ఆ కులాల పేర్లనే రాజ్యాంగంలో పొందుపరిచారా? లేకపోతే అప్పుడే ఫ్రెష్‌గా ఈ రోజు నుంచి కులాలను స్టార్ట్ చేస్తున్నాను, పోర్చుగీసోడు పెట్టాడు గనక, అదే మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి, అంబేద్కర్ గారు అప్పటికప్పుడే కులాలను సృష్టించారా అన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. అదేనండి. నేను జస్ట్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి నమ్మడం లేదు. అంతకు ముందు ఆల్రెడీ కులాలు అవి ఉన్నాయి అనే ఆనవాలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారు చెప్పింది నిజమే అని చెప్పి బిలీవ్ చేస్తున్నాం, నమ్ముతున్నాం. అంటే మేము జస్ట్ అంబేద్కర్ అంతకు ముందు ఏం తెలుసుకోకుండా జస్ట్ అంబేద్కర్ గారు చెప్పిందే విని తెలుసుకోవడం లేదు. అంతకు ముందు కూడా తెలుసు కాబట్టి అంబేద్కర్ గారు చెప్పింది నిజమే, ఆయన చెప్పిన మిమ్మల్ని దానికి మీరు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి నేను ఆయన చెప్పింది నమ్ముతున్నాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే నేను అప్పుడు ఫెయిల్ చేస్తానన్నమాట. ఆన్ ది స్పాట్‌లో ఫెయిల్ మీరు. అడిగిన ప్రశ్న అది కాదు. మీరేం చెప్తున్నారంటే, ఈ ప్రశ్న తెలిసిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తున్నారు. మనం అంబేద్కర్ గారు రాసింది కరెక్టా? కాదా? ఎలా తెలుసుకోవాలో అని చెప్తున్నారు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. మీరు రియాక్ట్ అవుతున్నారు. నేను ఆన్సర్ అడుగుతున్నా. ఆన్సర్ ఏ. ఆల్రెడీ కులాలు సమాజంలో ఉన్నాయి. ఆ కులాల పేర్లు ప్రస్తావనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. దిస్ ఈజ్ స్టేట్మెంట్ నంబర్ ఏ. ఇది కరెక్టా? లేకపోతే అంబేద్కర్ గారు సమాజంలో లేకుండానే రకరకాల కులాల పేర్లన్నీ తనకు తానుగా సృష్టించేసుకొని అప్పటికప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచారు. స్టేట్మెంట్ బి. ఈ ఆప్షన్ ఏ రెండిట్లో ఏ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్? కరెక్ట్ అండి. అది ఆన్సర్ అంతే. ఆన్సర్ ఉమ్, అయిపోయింది అంతే. మీరు దాని తర్వాత ఓకే, ఏం చెప్పండి. చెప్తున్నారంటే, దాన్ని మనం ఎలాగ తీసుకోవాలి? నిజంగా ఉన్నాయా లేదా? అంబేద్కర్ రాసింది కరెక్టా కాదా? అన్ని తర్వాత సంగతి. ఆన్సర్. నేను చెప్పేది ఏంటంటే, ఈ 1918లో రాసిన ఈ బుక్ ఏదైతే ఉందో, సమాజంలో ఆల్రెడీ ఉన్న కట్టుబాట్ల మొత్తాన్ని డాక్యుమెంట్ చేసిన ఈ మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి ఉందో, దానికి ఒక ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ పబ్లికేషన్ పెట్టింది 1918లో మాట. ఓకే. యా. ఒక నేను మాట్లాడుతుంది కూడా సమాజంలోని ఇదేనండి. చెప్పింది వినండి మీరు. ఒక నిమిషం సమాజంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న విషయాన్ని ఆ రోజుల్లో మీరున్నారా? ఇప్పుడు ఒక చోట మర్డర్ జరిగిందండి. ఆ మర్డర్ చూసినప్పుడు ఎవడు చూడడు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా సంపాదించి, అక్కడున్న ఆయుధాలు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎవడు మర్డర్ చేసాడో ఈజీగా చెప్పొచ్చనమాట. చరిత్రను అధ్యయనం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ధర్మ గ్రంథాల ఆధారంగా అప్పుడు ఉన్న సమాజ స్థితులు ఎలాగున్నాయి? అప్పుడు రాసిన పురాణం ప్రకారంగా వీళ్ళు వుమెన్‌ని ఎలాగ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అన్నదాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. అలా రీకన్‌స్ట్రక్ట్ చేసే సైంటిస్ట్‌లే టాక్ రాషనల్‌ని. అలా రీకన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళే సత్యాన్వేషి మనోహర్. అది. ఓకే. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. మన అతను టాపిక్ అంబేద్కర్ గారు చెప్పింది కాదండి. ఆల్రెడీ మన టాపిక్ అంబేద్కర్ కాదు. చెప్పేది నేను మన పూర్తిగా టాపిక్ చెప్పేది నేను అంబేద్కర్ గురించి మాట్లాడటం లేదండి. నేను టాపిక్ గురించే అతను మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు దాని నుంచి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనం దేన్ని బట్టి నమ్ముతున్నామంటే ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు ఈ గ్రంథం అనేది చూపిస్తున్నారు. ఇది ఎప్పుడు 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలోనో రాశారు. ఇందులో రాసిన వాటన్నిటికీ నిజమే అనడానికి అంతకు ముందు ఏమన్నా ఆధారాలు ఆనవాలు ఉన్నాయా? ఇది మీరు అలా ఇందులో ఉన్నది కాబట్టి అంతకుముందు సమాజంలో జరిగిందే రాశారండి ఊరకెందుకు రాస్తారని నమ్ముతున్నారా? ఇది అలా రాయట్లేదు. కన్ఫర్మ్‌గా ఆ, చెప్తున్నాను. వీళ్ళు ఈ ఉమ్. పుస్తకాలు రాసి స్త్రీలు వాళ్ళ భర్త చనిపోతే ఎయిదర్ మరిది దగ్గరన్నా పడుకోబెట్టారు, లేదా మంటలోనో తోశారు. దట్స్ ఆల్. అయిపోయింది. సో ఎయిదర్ వాటికి మంటల్లో అన్నా ఆనవాలు ఉన్నాయి తోసి అంటారు. ఇది అదేనండి. మంటల్లో అన్నా తోశారు, మరిది దగ్గరన్నా పడుకోబెట్టారు, లేకపోతే కందమూలాలు తింటూ, నువ్వు ఓన్లీ చాప మీద పడుకుంటూ, ఒక తపస్విలా ఒక ఒక ఏమంటారు దాన్ని? ఒక వేరే బ్రహ్మచారిలా పెళ్లి జీవితం గడపాలని చెప్పి వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. వేడుకలు కూడా చేసుకున్నారు. చేసుకుంటే చేసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడేంటి మీ మీ సో పాయింట్ అంటే ఏంటి చెప్పండి? మీ పాయింట్ ఏంటి? నా పాయింట్ ఏంటంటే సనాతనంలో ఒక ఒక నియమం అంటూ ఏం లేదు, చాలా ఉన్నాయి. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ ఆచారాన్ని బట్టి
వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు. ఒక సనాతనంలో ఒక లొసుగును పట్టుకొని ఇదే సనాతనం అని చెప్పబాకండి. అంటే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చేసుంటారు ఒక మూఢనమ్మకం పెట్టుకొని. అంటే సనాతనంలో మూఢనమ్మకం అంతే గాని ఆ నమ్మకమే సనాతనం కాదు. అది చెప్పేదండి, మూఢనమ్మకాల పుట్ట. సనాతనం అంటే మూఢనమ్మకాల పుట్ట. పుట్ట నేను చెప్పేది ఏంటంటే వినండి ఒకసారి. పుట్ట వినండి, మూఢనమ్మకాల పుట్ట అనమాట అది. పుట్ట అంటే ఏంటంటే ఇప్పుడు చీమలు ఎలాగైతే పుట్టలో ఉంటాయో అటు ఒక తేనె పుట్ట ఎలా ఉంటది, అలా ఒక టైప్ ఆఫ్ ఇట్స్ బంచ్ ఆఫ్ మూఢనమ్మకాలు అనమాట. మూఢనమ్మకాలన్నిటిని ఒక కలవరగం ఒక ఒక చోట చేరిస్తే దట్ ఈస్ సనాతనం. ఒక పాయింట్ ఏనండి మీరు. మీరెప్పుడైతే అది సనాతన ధర్మం కాదు, అది సనాతన ధర్మం కాదు అన్నారు కదా! సనాతన ధర్మం అన్న రాసున్న ప్లాట్‌ఫార్మ్ మీద బుక్ ఏదో పట్టుకొస్తే అది మనం చూపించి చెప్తానమాట. ఈసారి నుంచి నేను మీరేం అదే మాట్లాడినా చెప్తున్నానండి. చెప్తున్నానండి. సనాతన ధర్మం అంటే కరెక్ట్ డెఫినేషన్ లేదు. కానీ మీరు తీసుకొచ్చి మీరు చెప్పిందే సనాతన ధర్మం అన్నట్టుగా చెప్తున్నారు. అది ఎలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నా. మీకు అర్థం కావాలంటే మా ఎపిసోడ్స్ అన్ని చూడండి. అంబేద్కర్ గారు ఒక ఎపిసోడ్ చేశాను నేను. సనాతన ధర్మంలో చిక్కుముడులని. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంటదనమాట. అది మీరు చూడండి. ఎలాగో మీరు వచ్చారు గనక నేనేం చేస్తానంటే సనాతన ధర్మంలో చిక్కుముడులు అనే దాంట్లోని సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ జనాలందరికీ చెప్పాను నేను. మా ఛానలే ఫస్ట్ సనాతన ధర్మంలో చిక్కుముడులు మీరు ఏ బుక్ చదివి చెప్పారండి సనాతన ధర్మం అంటే ఇదని? ఏ ప్లాట్‌ఫామ్ మీద కొన్నారు ఆ బుక్? మేము సనాతన ధర్మం అది అంబేద్కర్ గారి బుక్. అంబేద్కర్ గారు ఏ ప్లాట్‌ఫామ్ మీద కొన్నారో అక్కడే మేము కొన్నాం. చూపిస్తానండి. సో అంబేద్కర్ గారికి తెలుసు అన్నమాట సనాతనం అంటే ఏంటో. మీరు ఒక బుక్ చదవలేదండి. మీరు ఒక బుక్ చదవలేదు. నేను చదవాల్సిన అవసరం లేదండి. మీరు చదివి చెప్పండి. అదే కదా చేసింది. ఈ రోజు టాపిక్ ని చదివి చెప్తున్నా జనాలకి. ఉన్నాను ఒకసారి ప్లే లిస్ట్ పెడతాను. ఈ ప్లే లిస్ట్ లో అంబేద్కర్ గారి మీద మేము చేసిన దాంట్లోని ఇది చూడండి. టాక్ రేషనల్లీ మీరు వెబ్సైట్కి వెళ్తే ఈ వీడియోలో తర్వాత చూస్తా. మీరు కాదులే, నేను చెప్పాను కదా, ప్రతిదీ మీరు కాదండి. మీరు ఆల్రెడీ ఎంసెట్ దాని పేరేంటి ఐఐటి స్టూడెంట్ చెప్పాను కదా. అంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా కదండి, నన్ను ఇక్కడ పెట్టుకుని మా వినండి. చిక్కుముడు 1 ఇంట్రడక్షన్. తాను హిందూ ఎలా అయ్యాడో తెలుసుకో. సనాతన ధర్మం మొత్తం చెప్పినమాట దీంట్లో. ఓకే, మీకు పైసా జ్ఞానం లేదు హిందూ గ్రంథాల మీద. మీ దగ్గర ఉన్న ఒకటి స్టాక్ డైలాగ్ ఏంటంటే ఆ రోజుల్లో మీరు లేరు కనుక సనాతన ధర్మం అంటే ఇది అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇందులో చెప్పినవన్నీ కూడా అప్పుడు ప్రజలు ఆచరించని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే అవతలోడు ప్రూవ్ చేయలేడు గనక, అవతలోడి దగ్గర డాక్యుమెంట్ లేదు గనక ఇలాంటి స్టాక్ డైలాగ్ వేసి పారిపోతారు. మేమేం చెప్తున్నాం అంతే కదా. అదే చెప్పింది స్టాక్ డైలాగ్. దానికి మీరు ఎవరు సమాధానం చెప్పకపోతే స్టాక్ డైలాగే అవుతుంది. అదే మీ దగ్గర పసలేదని చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు చెప్పినది ఒక అతను వచ్చి మీ దగ్గర సమాధానం లేదు దాని గురించి నాన్న అని చెప్పాను కదండి. మీ ప్లాట్ఫామ్ మీద బుక్ తీసుకొచ్చి ఇది సనాతన ధర్మం అదర్ దాన్ దిస్ గోవింద్ గారు కానీ టాక్ రేషనల్లీ శరత్ గారు కానీ మనోహర్ కానీ చూపించే డాక్యుమెంట్స్ అన్ని తప్పు అని ప్రూవ్ చేయాలంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టరండి. అప్పటి వరకు నేను చూపించిందే కింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్, అంతే. దట్స్ ఆల్. సో అంటే మీరు ఏంటంటే దొంగ ఎవడో దొరికిన దాకా నేను ఒకరిని తీసుకుపోయి జైల్లో వేస్తాను, వీడిని రిలీజ్ చేయాలంటే అసలైన దొంగ ఎవడో చూపించండి, అప్పుడు దాకా ఈడే దొంగ, నేను వీళ్ళు శిక్షిస్తానంటారు. అదేనండి, నేను 5 దొంగలు పెట్టాను. ఒకటి పరాశరుడు ఒక దొంగ. అదేనండి. అసలైన దొంగ దొరకలేదు, నేను ఎవరినో తీసుకుపోయి జైల్లో వేసాను, మీరు అసలైన దొంగ ఎవరో చూపించి దొంగ కాదని రుజువు చేయని అంటున్నారు. బాగుంది. ముగ్గురు వేసానండి జైల్లోని. మనుగాని వేసాను మొన్న. అదే ముగ్గురు వేస్తారు, ఎంతమంది వేస్తారండి, కానీ నిజమైన దొంగ ఎవరో మీకు తెలియదు అని పట్టుకురండి. అది ఎవరు మేము తీసుకొచ్చి చూపించాలి. మీరు ఏం చేస్తారంటే ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు అని ఒక ఛానల్ ఉంది, మీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అడగండి. వాళ్ళు బుక్కులు కూడా రాశారంటే ఇట్ల మీద సనాతన కర్మలో చిక్కుముడు. వాళ్ళ దగ్గరికి అసలు నేను వాళ్ళతో మాట్లాడనండి. నాకేం పైన అసలు వాళ్ళతోటి. మరి మీ సపోర్ట్ వాళ్ళు చెప్పిన నమ్మంటా? వాళ్ళు ఏమన్నా సనాతన ధర్మానికి ఏమన్నా ప్రత్యేకలా? వాళ్ళు చెప్పింది నిజం అంటానికి? అదే నా పాయింట్ అదేనండి. ఎవ్వరూ సనాతన ధర్మాన్ని లేదు. సనాతన ధర్మాన్ని విమర్శించే లోపలికి అందరూ భుజం మీద వేసుకొని సనాతన ధర్మ రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు మీరు వచ్చారు. ఎవరికి వాళ్ళు సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేవాడు కాదు. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని మనం డాక్యుమెంట్లు ఈ బుక్స్ చూపించి దాని మీద మాట్లాడగానే వెంటనే వచ్చేస్తారు రిప్రజెంటేటివ్స్. సో రిప్రజెంటేటివ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. యూ బికమ్ వన్ ఆఫ్ దోస్ రిప్రజెంటేటివ్స్. అది నేను చెప్పేది. ఓకే అండి. రిప్రజెంటేటివ్ అని చెప్పడం లేదండి. మీరు సనాతన ధర్మం అంటే ఒక డెఫినేషన్ లేదు, కానీ మీరు తీసుకొచ్చి ఇదే సనాతన ధర్మం అని చెప్పి అందరిని నమ్మిస్తున్నారు. అంటే మీరు జనాలను మోసం చేస్తున్నారు అనమాట. సరే, సో ఇప్పుడు ఏంటి, మీరు సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాల పుట్ట అని చెప్తున్నారు. మూఢనమ్మకాలు ఉన్నట్టు మంచి నమ్మకాలు కూడా లేవు అంటారా?
మంచి నమ్మకాలు మీరు తీసుకోండి. నా మూఢనమ్మకాలతోని పని. ఈ టాక్ రేషనల్ ఏంటి తెలుసా మీకు అసల? టాక్ రేషనల్ ఇప్పుడు ఏంటంటే రిలీజియన్స్ డాక్ట్రిన్‌లో ఉన్న మూఢనమ్మకాలు మూఢనమ్మకాలని తీసుకొచ్చి జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, "అరే అబ్బా! ఇది మూఢనమ్మకంరా, ఇది నమ్మబాకరా" అని చెప్పడమే మా పని. ఆ, మాకు మూఢనమ్మకాలతోనే పని. మీరు ఇప్పుడు వాటిని ఎవరు భగవద్గీతలో నమ్మడం లేదండి. మీరు అనవసరం కొత్తగా భగవద్గీతలో తీసుకొచ్చి చెప్పడానికి. ఇప్పుడు ఆల్రెడీ భగవద్గీత తాగుడు మానేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అరే తాగుడు తాగడం మంచిది కాదని చెప్తున్నట్టుంది మీరు. ఇప్పుడు వాటిని ఎవరు ఫాలో అవ్వడం లేదు, వాటిని ఎవరు చేయడం లేదు. ఇప్పుడు ఎవరు సతీ సహగమనాలు చేయట్లేదు. మీరు అనవసరంగా మేమేదో తాగుడు వాళ్ళం అన్నట్టుగా తాగుబోతున్నాం అన్నట్టు మా దగ్గరికి వచ్చి తాగబాకండి అని చెప్తున్నారు మీరు. అప్పుడు మాకు కోపం వచ్చింది. సేమ్ ఇంకో పని నువ్వెవరు చెప్తాను. మాకు చెప్పడానికి మేము ఏమన్నా మీకు తాగుబోతున్నావా ఏంటి అని మీకు ఫ్రెండ్లీగా ఇంకో నువ్వు పని చెప్తాను. చెప్పాల్సిందే. మీకు ఫ్రెండ్లీగా ఇంకో పని చెప్తాను. కుల వ్యవస్థపై కూడా సేమ్ ఇదే అనమాట. ఇప్పుడు ఎక్కడా లేదండి కుల వ్యవస్థ. చూడండి అందరూ కలిసి చేస్తున్నారు. మీరు అనవసరంగా కుల వ్యవస్థ అని అంబేద్కర్ రిస్టులు అని చెప్తున్నారన్నారు. కానీ మీరు యూపీలో గానీ ఎక్కడన్నా వెళ్తే రోజుకొక న్యూస్ అనమాట. అక్కడ లోకల్ పేపర్లు చూస్తే. ఓకే. కుల కులం అనేది సమాజంలో ఉంది. కుల వివక్ష ఉందనమాట. వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే పైన చట్టం అనే ఒకటి బెత్తం పట్టుకొని కూర్చున్నారనమాట. అందుకు మీరు భయపడుతున్నారు. అవును. కుల ఎగ్జాక్ట్‌గా మీ వివక్షకి ఆర్గ్యుమెంట్ దీనికి ఏంటి వినండి. సంబంధం? వినండి. మీ ఆర్గ్యుమెంట్ ఎగ్జాక్ట్‌గా అదే. వి డ్రా అనాలజీస్. మీరు ఎలాగైతే ఇప్పుడు సతీ సహగమనం చేయడం లేదు గనక, సతీ సహగమనం జరిగిపోయిందని ఎందుకు చెప్తున్నారని మీరన్నారో, సేమ్ అదే విధంగా ఈ మరిది ధర్మం ఇప్పుడు లేదు. కానీ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నామంటే, ఏ గ్రంథాలు మత గ్రంథాలు వీరుడు, శూరుడు, దానకర్ణుడు అని చెప్పేసేసి శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని మన మత గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు అని పొగుడుతున్నారో, అరే అబ్బాయి మీరు పొగిడినంత సారం ఆటిలో లేదురా. వాటి యొక్క నిజ స్వరూపం ఇది అని ప్రూవ్ చేయడం అన్నది ఇట్స్ అవర్ మిషన్. జార్జ్ సారోస్ స్పాన్సర్డ్ మిషన్. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు వచ్చి అడ్డుకుంటున్నారు. సో మీరేం చేస్తున్నారంటే ఎక్కడో ఒక మూలన ఉన్న ఒక దురాచారాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు సనాతన ధర్మం అంతా ఇలాగే ఉండేది అని చెప్తున్నారు. మేము ఏమనుకుంటున్నామంటే ఎక్కడో ఒక సాట ఎక్కడో మూర్ఖులు ఉంటారు, మనుషులు ఉన్న తర్వాత మూర్ఖులు ఉంటారు, వాళ్ళు తెలియక ఏదో 4-5 తప్పులు చేస్తుంటారు. సో వాళ్ళని మా వాళ్ళే ఖండించారు, అది మేమే తప్పు అని చెప్పి మేమే దాన్ని తీసేసుకున్నాం. మీరు వచ్చి పొడిచింది ఏమి లేదు, మీరు మాకు వచ్చి చెప్పడానికి అది దురాచారం అని మేమే గ్రహించాము, దాన్ని మేమే రూపమాపం చేసుకున్నాము, అది అయిపోయింది. అంటే ఏంటి అది తప్పని మాకే మీ ఊళ్ళో తెలుసు. ఖండించారా? మీ ఊళ్ళో ఖండించారా? అది రాజా తప్పని రామ్మోహన్ రావు మీ వాడా? మీ ఊళ్ళో ఖండించారా? ఆ, రాజా రామ్మోహన్ రావు మీ వాడా? రాజారాం ఎవరు మరి? హుహు. అంటే ఇప్పుడు ఎవరు? అది బ్రిటిష్ ఖండించిన బ్రిటిష్ అంబేద్కర్ వాళ్ళు వచ్చి ఖండించారా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఖండించారా? బ్రిటిష్ వాళ్ళు ఆహా. రాజా రామ్మోహన్ రావు ఎవరు హెల్ప్ చేశారో తెలుసా మీకు? రాజా రామ్మోహన్ ఆ, రాయ్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎవరి ద్వారా తీసుకొచ్చాడు? బ్రాహ్మణుల ద్వారా తీసుకొచ్చాడా? బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఇప్పుడు తీసుకొచ్చాడా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలనలో ఉన్నారండి, వాళ్ళు ఒక చట్టం పెడతారు, వాళ్ళు ఏంటి ఒక కుతంత్రంతో పెడతారు. అక్కడ ఏం లేకపోయినా గానీ ఇదిగో ఇక్కడ ఇదంతా జరిగిపోతుంది, మేము దాన్ని నిషేధిస్తున్నాం అని చెప్పి ఒక చట్టం పెడతారు. ఇంకా వాళ్ళు చట్టం పెట్టినంత మాత్రం అంత అది ఉన్నట్ట, తప్పు ఉన్నట్ట. అందుకే చదువుకోవాలి సార్. ఇప్పుడు చదువుకోకపోతే ఇదే ఇబ్బంది. మీరు డైరెక్ట్‌గా అదేనండి, మీరు మీరు మీకు మీరేంటంటే చరిత్ర ఇక్కడ తెలీదు. మీకు చరిత్ర తెలీదు. ఎటువంటి మీకు తెలియదు, సామాజిక మీకు తెలియదు పరిస్థితుల్లో చరిత్ర. మీరు ఇప్పుడు ఈ కాలంలో చెప్పిన వాళ్ళు ఏదైతే ఊహించి చెప్తున్నారో అదే చరిత్ర అనుకుంటున్నారు మీరు. అది. ఇప్పుడు సరేనండి. బ్రిటిష్ ఏం బ్రిటిష్ చేస్తారంటే వాళ్ళు మనల్ని ఏమి ఉద్ధరించడానికి రాలేదు, వాళ్ళు మన మధ్య పురులు పెట్టడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏదో ప్రతి ఒక్కటి అంతకుముందు హిందూ మతంలో అది ఉండేది, మేము వచ్చి దాన్ని నిషేధించామని చెప్పి ఏదో ఒక చట్టం పేరు చూపించదాన్ని ఇదిగో ఈ చట్టం పెట్టాము, అంతకుముందు ఈ చట్టం పెట్టక ముందు ఈ దురాచారం అధికంగా ఉండేది, మేము వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేశాం అని చెప్పి వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటే వాటిని మీరు ఆధారాలుగా తీసుకొని వాళ్ళు వచ్చిన తర్వాతే మొత్తం సనాతనం అంతా ఇదైందండి అన్నట్టుగా చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను చెప్పేదేంటంటే దొంగని సాక్ష్యం తీసుకొచ్చి ఎక్కువసేపు ఎందుకు మాట్లాడేస్తాం తెలుసా? ఎలాంటి మేము ఎందుకు ఎలాంటి ఎక్కువ టైం సాక్ష్యం ఇస్తాం తెలుసా? తీసుకోవాలో కూడా మీకు తెలియట్లేదు అన్నమాట. మేము ఎందుకు ఎక్కువ టైం ఇస్తాం తెలుసా? ఒక కానిమొచ్చం నోట్లో నుండి పడతా ఉంటదనమాట. ఇప్పుడు ఏం చెప్పారు? ఎవరో మనోళ్ళు అన్నారు కదా! సరే ఎందుకైనా చెప్పండి. మన ఎవరో రామకృష్ణ రాజారామ పరమహంస, అదే విధంగా వివేకానంద స్వామి మీ వాళ్ళేనా? దయానంద సరస్వతి మీ వాడేనా? మా వాడంటే ఇప్పుడు మా నేనే హిందుత్వం కదా అనేది అన్నారు. ఒక మా మతం వాళ్ళే కాదు. ఖండించారన్నారు దాంట్లో కదా! చెప్పేది వినండి. ఈ చెప్పేది కాంటెస్ట్ ఏనంటండి, ఈ హిందుత్వం కాంటెస్ట్ అదే. మా మావోడేనా వాళ్ళే ఖండించారు మావోడేనంటే అన్న మా పాయింట్ మతం ఆఫ్ వ్యూలో మా హిందుత్వానికి సంబంధించిన వాళ్ళే అదే. మా అదే. అదే. వాళ్ళు. ఆ కాంటెస్ట్‌లోనే అడుగుతున్నా. వివేకానంద ఉమ్, స్వామి, దయానంద సరస్వతి మీ వాళ్ళేనా? మా హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు, మా భారతదేశానికి సంబంధించిన ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు. నెక్స్ట్ వీక్ రండి. మీకు మంచి బనాంజా ఉంటది. ఓకే. చాలా టైం ఇచ్చాను మీకు నేను. నెక్స్ట్ వీక్ మాట్లాడండి. వివేకానంద స్వామి, ఇప్పుడేం దయానంద లేదా? సరస్వతి సనాతన ధర్మం కోసం ఏం చెప్పారో చెప్తాను.
మీకు చాలా టైం ఇచ్చాను ఇప్పుడు నేను. వాళ్ళు మా వోళ్ళు అన్నా గానీ, వాళ్ళు మా సనాతనం కోసం చేశారు. వాళ్ళు తప్పు చేయలేదని నేనేం చెప్పడం లేదు. వాళ్ళు తప్పులు ఎత్తి నేను మీ చూపించి, ఇదిగో స్టేట్మెంట్ మీ వోళ్ళు ఇలా తీసుకోనండి. చేశారంట. నేను మీ స్టేట్మెంట్‌లు ఇప్పుడు వాళ్ళు తీసుకోను. మా దేశపు నేనేంటంటే ఆ! మీరు మీ ఆ! స్టేట్మెంట్ నుంచి నాకు ఏది అవసరమో అదే తీసుకుంటా. ఆహా! ఓకే. నాకు అవసరం లేదు. మీ మీ వాళ్ళని కన్ఫర్మ్ చేశారు కదా! ఆ బేస్ మీద నెక్స్ట్ వీక్ ఇంకో ప్రోగ్రామ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ రండి. సరే. సరే ఇప్పుడు మనం వచ్చిన టాపిక్ ఆ టాపిక్ వదిలేసేయండి. ఇప్పుడు మనం వచ్చిన టాపిక్‌ని కంక్లూడ్ చేద్దాం. ఇంక లేదండి, సో, అయిపోయింది. అంటే కంక్లూజన్ మీ అయిపోయింది. దగ్గర అంత గంటల గంటల కంక్లూజన్ ఉండదు. ఏమైపోయింది? మన మాటల్లోనే కంక్లూజన్ అయిపోయింది. మీకు ఏమైపోయింది? చాలా ఏ కంక్లూజన్ డన్. ఏం నేను కంక్లూ తీసుకొచ్చిన సార్ ఏం బుక్ కంక్లూజన్ ఇచ్చారు? ఫైనల్. నేను తీసుకొచ్చిన బుక్ ఫైనల్. అంటిల్ అన్లెస్ మీరు ఒక బుక్ చూపించే వరకు. సో, సో అది మీ విశ్వాసం అన్నమాట. మీరు మీరు పట్టుకున్నోడే దొంగ. నేను నిజమైన దొంగను చూపించినంత వరకు. అదే చెప్పానండి. కంక్లూజన్ అయిపోయింది. ముగ్గురు దొంగలను పట్టుకున్నా. మనువుగాడు ఒకడు, అదే. పరాశరుడుగాడు ఒకడు, ఈ రోజేమో యాజ్ఞవల్కుని పట్టుకున్నాం ముగ్గురు. ఆ ముగ్గురు దొంగలను జైల్‌లో ఏశారు. అదే. మీరు వాళ్ళ ముగ్గురు మీకు నిర్దోషులు అని నిర్దోషులని నెక్స్ట్ వీక్ వచ్చి నిరూపించండి. వాళ్ళు నిర్దోషులని నిరూపించడం కాదు. నేను ఆ ఒరిజినల్ దొంగ ఎవరినో తీసుకొని రావాలంటున్నారు. ఆ ముగ్గురు వాడు దొంగలు ఒరిజినల్ దొంగ ఎవరో తీసుకొస్తే మీరు పట్టుకున్నోడిని నిర్దోషి అని చెప్పి వదిలేస్తారు. అప్పటిదాకా వాళ్ళే దొంగలు. వాళ్ళని జైల్లో వేసి చిత్రహింసలు ఈళ్ళ పెడతారు. ముగ్గురు నిర్దోషులని నిరూపించండి చాలు, అంతే. దట్స్ ఆల్. ఏ ముగ్గురిని ఏ పట్టుకున్నా. చట్టాన్ని ఫాలో అవుతున్నారండి మీరు? హిందూ చట్టమా లేకుంటే బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఫాలో అవుతున్నారా? చెప్పాను కదండీ! టాక్ ఓ రేషనల్లీ మర్చిపోయి హ్యూమనిస్ట్ చట్టం. చెప్పాను కదా! టాక్ రేషనల్లీ. టాక్ వరల్డ్ రేషనల్ అని హ్యూమనిస్ట్ డే. పెట్టుకోపోకండి. నాకు ఈరోజు వరల్డ్ నచ్చలేదు. హ్యూమనిస్ట్ డే అండి. సార్ వరల్డ్ మీరు హ్యూమనిస్ట్. రేషనల్ గా లేరండి. ఆ పేరు తీసేయండి సార్. నాకు నవ్వొస్తుంది. నమస్తే. టాక్ మీ రేషనల్ దేనికోసం అని చెప్పి నాకు నాకు దొరికినోడిని దొంగనండి తీసుకొచ్చి జైల్లో వేసాను. మీరు నిజమైన దొంగని తీసుకొచ్చి చూపించి ఈయన్ని ఇడిపించుకొని పోండి అనేది టాక్ రేషనల్ లేదండి. వెర్రివాగుడు లాగుంది. అయిపోయిందా మీకు? లాస్ట్ మినిట్ అయిపోయిందండి మీకు. నెక్స్ట్ వీక్ రండి. నెక్స్ట్ వీక్ వస్తే మీకేం ఓకే. చేస్తానంటే థ్యాంక్ యూ అండి. ఈ ఏం ముగ్గురిని అవసరం లేదు. విడిపించడానికి బెయిల్ పట్టుకొని రండి. బాయ్. ఓకే అండి. అంటే ఏదో చెప్తారు లాస్ట్‌లో మీరు తీసినట్టున్నాను. సరే నెక్స్ట్ వీక్ రండి. వీరబ్రహ్మం గారు.